హలో మామ బ్రోస్. కొద్దిగా లేట్ అయ్యాం అంతే, బట్ అయినా వచ్చేసాం. ఎక్కడ చూసినా అందరూ కొరియన్ డ్రామాలు, సిరీస్లు, సినిమాలు అంటుంటే పిచ్చోళ్ళు ఏంట్రా మన వాళ్ళు ఇలా అయిపోతున్నారు అనుకున్నా. సరే, నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఇంకా ఉండింది గనక అలా ట్రై చేద్దామని అలా నా మొదటి కొరియన్ మిస్టరీ డ్రామా హారర్ థ్రిల్లర్ సిరీస్ అయిన ది ఈస్ట్ ప్యాలెస్ ని చూశాను. పర్లేదు, ఎందుకో తెలియదు, నేను 2 డేస్ నుంచి చాలా హ్యాపీగా ఉన్నా, అదే హైలో ఉన్నా. హెడ్స్ ఆఫ్ మా కొద్దిగా నచ్చింది. ఇకపై కొరియన్ డ్రామాలు కూడా చూడాలి అనేసి లిస్ట్ లో రాసుకున్నా. ఆ లిస్టులన్నీ కవర్ చేయాలి. ఇంతకీ పాయింట్ ఏంట్రా మావా అంటే, సిరీస్ అస్సలు మిస్ అవ్వదు, వెంటనే చూసేయండి అన్నట్టు నేను ఇంగ్లీష్ లోనే చూసాను. నాకు నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్ ఇన్ టు ద కంటెంట్ మామ. ఎక్కడ డీవియేషన్స్ ఉండదు. అంటే తర్వాత కొద్దిగా లైట్ గా లాగ్ ఫీల్ అవుతామని అనుకోండి, లేదనట్లేదు, బట్ ఇట్ ఈస్ ఓకే. అంత కాన్సెప్ట్ పెట్టుకున్నప్పుడు దాన్ని వాళ్ళు రిజిస్టర్ చేయడానికి టైం తీసుకుంటున్నారు అనుకున్నా. బట్ ఈ కథని మల్టిపల్ లేయర్స్ లో చెప్పారు. ఇదొకటే అనుకుంటాం, మళ్ళా ఇంకోటి రివీల్ అవుతుంది. అదొకటే అనుకుంటాం, మళ్ళా ఇంకోటి రివీల్ అవుతుంది. ఇది మాత్రమేనా అంటే లేదు. అండర్లయింగ్ గా కింగ్డమ్ లో జరిగే పాలిటిక్స్ ని కూడా డీల్ చేశారు, విచ్ ఇస్ క్వైట్ ఇంప్రెసివ్. హీరోకి కూడా ఇష్యూస్ ఉన్నాయి. వాడికి ఈ పని చేయడానికి ఇష్టం లేదు. ఇంతకీ హీరో జాబ్ ఏంట్రా అంటే గోస్ట్ అంటమ్మా. ఆ వరల్డ్ ని భలే హ్యాండిల్ చేశారు అసలు. తన ఆ వరల్డ్ లోకి వెళ్ళి ఫైట్ చేయడం అన్నది కాన్సెప్ట్. అలాగే హీరోకి హీరోయిన్ కి ఉన్న కనెక్షన్ బాగుంది. లవ్ చేసుకుంటున్నారా లేదా అనే థాట్ లోకే మమ్మల్ని వదిలేశారు తప్ప వాళ్ళు లవ్ చేసుకుంటారని ఇక్కడ చెప్పలేదు. ఓవరాల్ అన్ని నచ్చింది మావ. ఇలాంటి మల్టిపుల్ లేయర్స్ కథని 8 ఎపిసోడ్స్ లో చెప్పారంటే వాళ్ళకి ప్రెజెంటేషన్ గురించి కూడా ఆలోచించాను నేను. అందుకే హ్యాట్స్ ఆఫ్ చెప్పా స్టార్టింగ్ లో. అండ్ అలాగే ముందు చెప్పినట్టే కొద్దిగా ల్యాగ్ కూడా ఉంది. ల్యాగ్ లేదనట్లేదు, అది ఎంత వదిలేసే మావా. ఇంతకీ నీ ఎక్స్పీరియన్స్ ఏంట్రా అంటే ఎక్స్ట్రాడినరీ బాబాయ్. ఇంకేం చెప్తాను, ఫ్యాన్ అయిపోయి అంతే కొరియన్ డ్రామాస్ కి. మొత్తానికి లిస్ట్ లో ఉన్న సినిమాలన్నీ ఇప్పుడు కవర్ చేసుకుంటూ వచ్చేయాలి. అలాగే లేట్ చేయకుండా మీరు కనుక సిరీస్ చూడలేదంటే వెంటనే చూసేయండి మామ. ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అని అడిగితే కొద్దిగా రెడ్ లైటింగ్స్ అవన్నీ ఉండి అవి కళ్ళని డిస్టర్బ్ చేసేలా ఉంటాయి. లేదు పర్లేదు, మేము హ్యాండిల్ చేయగలం అనిపిస్తే ట్రై చేయొచ్చు, పర్లేదు. బట్ నా సజెషన్ ఏంటంటే వద్దు మామ, ముందు మీరు చూడండి, మీకే తెలుస్తుంది. అలాగే మేము కూడా కొంత షార్ట్ ఫిల్మ్స్ పైన వర్క్ చేస్తున్నాం. అలాగే లిరికల్స్ పై కూడా వర్క్ చేస్తున్నాం. మేము వర్క్ చేసిన కొన్ని లిరికల్ వీడియోస్ ని ఆ లింక్స్ అంతా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చుంటాం. ప్లీజ్ వాటిని చూడండి. మీరు కూడా మీ షార్ట్ ఫిల్మ్స్ లో లిరికల్స్ చేయాలి అని అనుకుంటే, మా వర్క్ మీకు నచ్చినట్లయితే, మేము మీ షార్ట్ ఫిల్మ్స్ కి లిరికల్ చేయగలమని మీరు అనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. త్రూ దట్ యూ కెన్ కాంటాక్ట్ అస్ మామ. ఉంటాను మామ. ఇంకో మంచి సినిమా ఎక్స్పీరియన్స్ తో మిమ్మల్ని కలుస్తా.